మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు లోపించి దేహ పరిశ్రమ, పౌష్టికాహారం లోపం వంటి కారణాల వలన మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ రామస్వరూప్ జవహర్ పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి మధుమేహ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ రామస్వరూప్ జవహర్ మాట్లాడుతూ, నేడు పెద్దలే కాకుండా పిల్లలు, యుక్త వయసులో వారు కూడా మధుమేహ వ్యాధి బారిన పడుతున్నారని అన్నారు. ఈ వ్యాధిని అశ్రద్ధ చేస్తే గుండెపోటు, మూత్రపిండాల వైఫల్యం, పక్షవాతం, నాడీ మండలం దెబ్బతినడం, అంధత్వం, మానసిక సమస్యలు వేధించే అవకాశం ఉందన్నారు. వ్యాధిగ్రస్తులు ఇంట్లో గాని బయట గాని పాదరక్షలు లేకుండా నడవరాదని అన్నారు. వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని అన్నారు. రోజు వ్యాయామం చేయాలని, ఆహార నియమాలు పాటించాలని డాక్టర్ జవహర్ తెలిపారు. ప్రముఖ చెవి, ముక్కు, గొంతు డాక్టర్ గుబ్బల లక్ష్మణ్ ప్రసాద్ సెల్ఫోన్లో ఎక్కువ మాట్లాడటం వలన రేడియేషన్ ప్రభావం ఉంటుంది కాబట్టి పరిమితంగా మాట్లాడాలని అన్నారు. రమణ క్లినికల్ ల్యాబొరేటరీ సౌజన్యంతో ఉచిత రక్త పరీక్షలు జరగగా ఫార్మసిస్ట్ శ్రీవాణి, పీఎంపీ వైద్యులు కుమార్ యాదవ్ బీపీ పరీక్షలు నిర్వహించారు. అనంతరం వాకర్స్ సంఘం అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ జవహర్, డాక్టర్ గుబ్బల లక్ష్మణ్ ప్రసాద్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, న్యాయవాది యనమల రామం, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్ నాయుడు, ఎం సుబ్బారావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్కూల్కి వెళ్తారు, ఇమీడియట్గా అక్కడ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ఏసీ రూమ్స్ అంటూ ఉంటారు. ఏ స్కూల్లో కూడా ప్లే గ్రౌండ్ ఉండదు, అపార్ట్మెంట్లో స్కూల్స్ ఉంటాయి. ఈ విధంగా ఉండడం వలన మళ్ళీ వాళ్ళే ఫుడ్ పెడతా ఉంటారు. సో వాళ్ళ ఫుడ్ కూడా బహుశా క్యాలరీ డైటే ఉండొచ్చు. సో ఈ విధంగా ఉండడం వల్ల పిల్లల్లో యాక్టివిటీ లేదు, ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఆ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా వాళ్ళకి ఒక 25-30 ఇయర్స్ వచ్చేటప్పటికి ఆల్రెడీ జెనెటికల్గా దే ఆర్ మోర్ ప్రోన్ కాబట్టి, పేరెంట్స్లో డయాబెటీస్ ఉంది కాబట్టి వీళ్ళకి కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మనం కట్ చేయకపోతే డెఫినెట్గా డయాబెటీస్ ఇన్సిడెంట్స్ మనం ఆపలేము. అన్నాళ్ళు డైట్, 2 ఎక్సర్సైజ్. సో మనం డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, మంచి డైట్ తీసుకోవాలి, తక్కువ క్యాలరీస్ ఉన్న డైట్ తీసుకోవాలి. అంటే పార్థసారథి గారు అమెరికా వెళ్ళారా, సో ఆయన చాలా బాగా చెప్తారు. ఆయన దీని గురించి బాగా స్టడీ చేశారు. పార్థసారథి గారు ఒపీనియన్ మీరు తీసుకోండి, డైట్ అంటే ఎలా ఉండాలనేది ఆయన రైట్ పర్సన్. సో ఆ విధంగా ఈ మిల్లెట్స్ ఎక్కువ తీసుకోవడం, వీట్ బాగా తగ్గించడం, ముఖ్యంగా తెల్లగా ఉన్న 3 పదార్థాలని చాలా వరకు అవాయిడ్ చేసేయాలి. మన వాళ్ళు చాలా వరకు అవాయిడ్ చేసేయాలి. ఒకటి రైస్. అలాగే మీరు ఇప్పుడు ప్రజెంట్ కన్జంప్షన్ మీరు ఇంట్లో ఎంత తీసుకుంటున్నారో దాన్ని ఒక 25-30% కానీ 40% కానీ మీరు బ్రేక్ చేస్తే బహుశా మీకు ఏ డాక్టర్ అవసరం ఉండదు, ఏ జబ్బులు రావు. జబ్బులు రావడానికి మెయిన్ కారణాలు ఇవే. ఇప్పుడు మేము వర్రయ్యేది ఏంటంటే ఇండియాలో ఒక పక్క డయాబెటీస్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటీస్, బీపీ, హైపర్ టెన్షన్, ఈ 2 క్లోజ్ ఫ్రెండ్స్. ఈరోజు డయాబెటీస్ వచ్చిందంటే ఒక 2-3 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో డెఫినెట్గా బీపీ యాడ్ అవుతుంది. అలాగే ఈరోజు బీపీ వచ్చిందంటే ఇంకొక 2-3 సంవత్సరాలకు అది షుగర్ కూడా యాడ్ అవుతుంది. సో ఫైనల్గా ఒక 10 years 15 years అయ్యేటప్పటికి ఈ 2 కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఆ 2 ఉన్నాయంటే డెఫినెట్గా కాంప్లికేషన్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో మనం ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేయాలన్నా, హైపర్ టెన్షన్ కంట్రోల్ చేయాలనుకున్నా సరే డైట్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి, ఎక్సర్సైజ్ చాలా కాన్సన్ట్రేట్ చేయాలి.